మీరంతా పసివాళ్ళు అయిపోతే కానీ మీకు స్వర్గధామంలోకి ప్రవేశం ఉండదు అని జీసస్ క్రైస్ట్ అంటాడు కదండి. మనందరికీ తెలుసు కదా. ఇది చాలా గొప్ప మాట అన్నమాట. దీనికి భాష్యం చెప్పాలి అంటే కల్మషం లేని వాళ్ళకే స్వర్గంలో ఎంట్రీ ఉంటుంది అని. ఎవరి ఆత్మ పరిశీలన వాళ్ళు చేసుకోవాలి కానీ చివరి శ్వాస వరకు కూడాను మనలో ఒక బాలుడు దాగి ఉంటాడండి. మనం ఎదుగుతున్న క్రమంలో వాడు బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట. ఇది అందరికి కూడాను అనుభవిక వైద్యమే కదా. పైకి మటు మనం పెద్దవాళ్ళలాగా నటిస్తూ ఉంటాం, నటించాలి కూడాను, ఒక్కొక్కసారి ప్రవర్తించాలి కూడాను, లేకపోతే నష్టపోయేది మనమే. అయితే జీవితంలో హుందాతనం కూడా ఉండాలండి, కానీ అప్పుడప్పుడు ఆట విడుపుగా మనలోని బాలుడు కూడాను బయటకు వస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ ఎప్పుడు చెప్పే మాట ఇంకొకసారి చెప్తాను. అదేంటంటే వృద్ధాప్యం రెండో బాల్యం కదా. బాధ్యతలన్నీ తీరిపోయి అస్త్ర సన్యాసం చేసినప్పుడు చిన్న పిల్లవాడిలోని ఉత్సాహాన్ని మనం గనక బయటికి తీయకపోతే ఆ ఉత్సాహానికి మన వృద్ధాప్యానికి కూడాను అర్థం ఉండదండి. ఆ ఉత్సాహమే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒకవేళ గనక అలా ఉంచకపోతే తప్పెవరిది? మనదేనండి. 60 ఏళ్ళు వచ్చేటప్పటికి అంతా అయిపోతుంది కదా. చాలా మార్పులు చోటు తీసుకుంటాయి కదా. సమాజం కూడా మారిపోతుంది కదా. సాంకేతికంగా కూడాను ఎన్నో మార్పులు వస్తాయి కదా. మరి మనం చిన్నపిల్లవాళ్ళలాగా ఉండకపోతే, నేర్చుకోకపోతే ఎలా చెప్పండి? దానికి ఉత్సాహం కావాలి కదా. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడతాను. దేవుడు ఎలా ఉంటాడు అన్నది చెప్పటం ఎంత కష్టమో, స్వర్గం ఎలా ఉంటుంది అన్నది చెప్పటం కూడాను అంతే కష్టం. అయితే ఈ విషయంలో లాజికల్గా ఒక కంక్లూషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. ప్రేక్షకులుగా, వీక్షకులుగా మీరు కొంచెం అనుమతి ఇవ్వాలి నాకు. దేవుడు ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు, అంతరాత్మ రూపంలోనే ఉన్నాడు. మనందరం కూడాను ఒక విధంగా చెప్పాలి అంటే దేవతలమే. దైవత్వం మనలో కూడా ఉంది. కాకపోతే ఆ దైవత్వం మనలో అపరిపక్వ దశలో ఉంది. అలా మనందరం కూడాను అపరిపక్వ దశలో ఉన్న దేవతలమే. ఇది మేధావులు చెప్పిన మాట అండి, విజ్ఞులు చెప్పిన మాట. దీన్ని ఎవరు కాదనలేరు కూడా. దీనికి రుజువులు ఉన్నాయి, శాస్త్ర ప్రమాణం కూడా ఉంది. అలాగే స్వర్గం కూడా ఎక్కడో లేదండి, మనలోనే ఉంది. దాన్నే మనం సంతోషమని, ఆనందమని అంటున్నాం కూడాను. బాలుడిగా సంతోషంగా ఆనందంగా ఉండగలిగితే స్వర్గం మనలోనే ఉంది, ఉంటుంది. అంతేనండి. చివరిగా ఒక మాట, స్వర్గంలో దేవతలు ఉంటారు, దేవకన్యలు ఉంటారు, అక్కడ అంతా ఆనందమే ఆనందం అన్నది ఎంత నిజమో, నువ్వు సంతోషంగా ఉండగలనే అనుకుంటున్నావా? నిజమే. ఉండలేనని అనుకుంటున్నావా? అది నిజమే అన్నది కూడాను అంతే వాస్తవం అండి. సో ముక్తాయింపుగా ఒకే ఒక వాక్యంలో చెప్తాను, అంతా నీ చేతిలోనే ఉంది, అంతా మన చేతిలోనే ఉంది. ఇంతేనండి ఈ వీడియోలోని విషయం. వినందుకు కృతజ్ఞతలు. ఎప్పటిలాగా నా అభ్యర్థన ఉంటుంది కదా, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, ఇంకో 2 సార్లు వినండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి, బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ని పెట్టండి. లేదు కిరణ్ గారు మీతో మాట్లాడాలి అని కనుక అనుకున్నట్లయితే నాతో హాయిగా మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్, పోరూరి మా ఇంటి పేరండి. అలాగే నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089. నమస్కారం.